మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హత్తిరాల అదేవిధంగా పొలతల పుణ్యక్షేత్రాలు కూడా భక్తజనంతో పోటెత్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హత్తిరాల వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పరమశివుడు అంటే భూమిలో నుంచి ఉద్భవించినటువంటి లింగం. ఈ లింగాన్ని చూస్తే మాత్రం భక్తులు సైతం మంత్రముగ్ధులు కాక తప్పదు. ఎందుకంటే అలాంటి ఈ యొక్క ఉద్భవ లింగం ఎక్కడా మనం చూసి ఉన్నాం. అంటే ఇంతటి కింది స్థాయిలో అంటే భూమిలో నుంచి ఉద్భవించిన ఈ లింగాన్ని ఈరోజు ప్రత్యేక పూలతో ఏదైతే ఆలయ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ ఆ అలంకరణ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చూస్తే ఇక చాలా అన్నటువంటి రీతిలో ఇక్కడ పూలతో ప్రత్యేక పూలు వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని ఇక్కడ అలంకరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అంటే భక్తులు రకంగా పెద్ద ఎత్తున తరలి రావడం, భక్తులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం లేకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ చైర్మన్ అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. అయితే ఈరోజు ప్రత్యేకించి శివరాత్రి పర్వదినం కాబట్టి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా హత్తిరాల శ్రీ తేజేశ్వర స్వామి దేవస్థానందు పరమశివుడు అంటే ఈయన త్రేతాయుగంలో ఉద్భవించాడు. స్వయంభులింగం ఈయన ఎక్కడైనా శివుడు తూర్పు వేసుంటాడు, భారతదేశంలో ఇక్కడ మాత్రమే పడవను వేసుంటాడు. అందుకే ఈయన పరమశివుడు అంటారు. ఈయనకున్న శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కాబట్టి ఈయన దగ్గర కోరికలు కోరుకుంటే అన్ని కోరికలు నెరవేర్తాయని భక్తులు తండోపతండాలుగా లక్షలాది మంది తరలి వస్తున్నారు. చూస్తే ఎటు చూసే జనమే తరలి వస్తున్నారు. ఇక్కడ చేసినట్టు అలంకరణ కానీ మా ఆలయ కమిటీ కానీ అంటే దేవాలయ శాఖ అధికారులు కానీ అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రాజంపేట సబ్ కలెక్టర్ గారి సహకారంతో అన్ని శాఖలను సమన్వయం చేసి అలాగే రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని సకల సౌకర్యాలు సమకూర్చి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని విధాలు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేస్తున్న శివభక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఈ శివాలయం వచ్చి ఏ కోరికలు కోరుకున్నా నెరవేర్తాయని ఒక నమ్మకంతో వస్తుంటారు. అలాగే ఇక్కడ కామాక్షమ్మ అమ్మవారు మహాతల్లి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారి దగ్గర వచ్చి వాళ్ళు కోరిన కోరికలు కూడా నెరవేర్తాయని నమ్మకంతో ఈ దేవాలయానికి లక్షలాది మంది వస్తున్నారు. కావున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో పరమశివుడు ఒక రకంగా పడమర వైపు ఉన్నటువంటి ఈ లింగాన్ని చూసేదానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. మరోవైపు ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం కాబట్టి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారన్నటువంటి విషయం ఆయన అడిగి తెలుసుకున్నాం. భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. హత్తిరాల అంటే ఒక రకంగా చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటి ఆలయం. అంటే చుట్టూ ఎత్తైన కొండలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లింగాన్ని చూస్తే మాత్రం ఎవరైనా సరే మంత్రముగ్ధులు కాక తప్పదు. అంటే అంతటి ఆయన చూపు చూస్తే చాలు, అంటే ఆయన ఒక కంటితో చూస్తే చాలా ఈ జన్మకు అన్నటువంటి భావన కలుగుతుంది. అలాంటి నేపథ్యంలో మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? దాదాపు ఓం నమః శివాయ మహాశివరాత్రి పర్వదినమున 1,00,000 మందికి భోజనాలు, వాటర్ ప్యాకెట్లు, వసతులు అన్ని విధాల మా జగన్మోహన్ రాజు ఇన్ఛార్జి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ భావనా గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు అంతా ఆల్ డిపార్ట్మెంట్స్ కమిట్మెంట్గా పనిచేస్తూ వచ్చిన యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు ఆలయ కమిటీ అయితే ఏమి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి, అట్లా మిగతా అన్ని శాఖలు సహకరించి దాదాపు ఒక 50 నుంచి 60 వేల మందికి భోజన వసతులు అన్ని సిలిండర్లు దాతల సహాయంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా శివుని యొక్క గొప్పతనం ఏమిటంటే మహాశివుడు త్రేతాయుగంలో ఇక్కడ వృద్ధించినాడు. ఆయన్ను ఒక్కసారి దర్శించుకుంటే 100 జన్మల పాపం కూడా ఈ హత్తిరాల్లో పోతుందనేది ఒక ఇంత అదేవిధంగా ఇక్కడ పరశురాముడు తల్లి జమలగ్ని మహారాజు ఋషి ఆజ్ఞ మేరకు తల్లి తిరస్సు ఖండించిన ఎడల ఆ పాపపు 108 పుణ్యక్షేత్రాల్లో భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాల్లో దర్శించుకున్నా ఎక్కడ పాపం వినోచం కలగలేదు. హత్తిరాల్లో గోవు పాదమంతా నీళ్ళలో
ఆ పరశురాముడు వచ్చి గొడ్డలు పెట్టి వాళ్ళు సంరక్షణ అనే ఒక పద్ధతితో వాటర్ పైన చేయబెడతానే ఈ పాపమంతా విమోచమైందని. కాబట్టి ఇది హత్య ఎక్కడ పాపం చేసినా అతిరాల్లో వచ్చి కొంచెం నీళ్లు చల్లుకునే పాపము అంతో ఇంతో పోతుందనే నమ్మకం కాదు, పూర్తి నమ్మకం భక్తులు కలిగేలా అన్ని ఈ స్వామి కృపతో అన్ని విధాలుగా ఉంటుందని కోరుకుంటూ ఓం నమః శివాయ. సో మొత్తం మీద హత్తిరాలలో ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ పరమశివుణ్ణి చూస్తుంటే మాత్రం ఇక ఆ శివుని రూపాన్ని చూస్తే మాత్రం అంటే భూమిలో నుంచి ఉద్భవించినటువంటి లింగం. ఇలాంటి లింగం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంటే అత్యంత అరుదైనటువంటి ఈ శివలింగం, ఈ ఆకృతి కూడా ఎక్కడ మనం చూసి ఉన్నాం అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పరమశివునికి ప్రత్యేకంగా అభిషేకాలు, అదేవిధంగా స్వామివారిని అతి ప్రత్యేక పుష్పాలతో కూడా అలంకరించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన నేపథ్యం కాబట్టి ఆ పోలీస్ శాఖ కూడా అంటే ప్రత్యేకమైన దుస్సారించారు. పోలీస్ శాఖ భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా వారందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు భక్తులు తరలి వస్తున్న నేపథ్యం కాబట్టి ఆలయ కమిటీ నిర్వాహకులు, ఆలయ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఈవో కూడా ప్రత్యేకమైన దుస్సారించి ఈవో కూడా ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈవో ఆధ్వర్యంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాలంటీర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీస్ శాఖ ఒకవైపు సహకరిస్తుంటే మరోవైపు ఆలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఒక రకంగా ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలిస్తున్న నేపథ్యం కాబట్టి వారందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగించే ఉందో కూడా ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా ఆలయ కమిటీ ఇవో కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం హత్తిరాల అంటే ఇది ఏదైతే పరమశివుడు ఇక్కడ తన తల్లిని జమదగ్ని అంటే తండ్రి కోసం ఇక్కడ జమదగ్ని మహారాజుకు మాట ఇస్తాడు. ఆ మాతను శిశు అంటే ఆమెను ఒక రకంగా హత్య గావిస్తాడు. హత్య గావించిన తర్వాత పలు ప్రాంతాల్లో ఆయన తిరిగినా కూడా ఎక్కడే కూడా ఆయనకు మోక్షం కలగని నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే గోవు మైన ఉన్నటువంటి ఒక కొలనులో అక్కడ ఆ గొడ్డలి పెట్టి ఆ తర్వాత ఆయన పాప విముక్తి కలిగింది. ఆ నేపథ్యంలోనే దీన్ని హత్యరాలుగా పిలుస్తారు. ఇక్కడికి ఎవరు భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటు అటు ఏదైతే చేసినటువంటి పాపాలు తొలగిపోయే దిశగా కూడా ఆ పరమశివుని ఆకాంక్షలు ఎప్పటికీ ఉంటాయి, ఆశీర్వచనాలు ఉంటాయన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భక్తుల సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హత్తిరాలలో భక్తజనంతో పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. అయితే భక్తులు ఉదయం నుంచి కూడా ఏదైతే పరమశివుణ్ణి దర్శించుకోవాలన్నటువంటి ఆకాంక్షతో పలు ప్రాంతాలు జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళంతా కూడా పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ఈ హత్తిరాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఏదైతే పరమశివుడే ఏదైతే తన తల్లిని హత్య గావించి ఆ తర్వాత మోక్షం పొందినటువంటి ప్రాంతం అంటే ఈ ప్రాంతం అంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తికే అంటే ఒక రకంగా మోక్షం లభించింది. కాబట్టి మాకు కూడా ఏదైతే మేము తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులకు మోక్షం కలిగించి దేవుడా అంటూ కూడా ఇక్కడ పలువురు కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి వారంతా కూడా తమ మొక్కులు ఏదైతే తమ భావన చెప్పుకొని ఆ తర్వాత ఆ పరమశివునికి చెప్పుకొని ఆ తర్వాత వాళ్ళు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన అంటే పుష్పాలతో అలంకరించారు. అంటే ఒక రకంగా భక్తులను చూస్తే మాత్రం కనువిందు చేసే రీతిలో ఏదైతే ఆ ఆలయంలో ఆ పరమశివుణ్ణి అంత భక్తి పారవశ్యం పెంపొందించేలా ఆ వివిధ రకాల పుష్పాలతో కూడా ఇక్కడ అలంకరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ ఈవో సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది సార్ ఇట్లా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి? నమస్కారం. ఆర్టీఓ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు, భక్తులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ కామాక్షి స్వామి దేవస్థానం హత్తిరాల గ్రామము, రాజంపేట మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాజంపేట సబ్ కలెక్టర్ గారు, రాజంపేట అడిషనల్ ఎస్పీ గారు, అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సౌకర్యం కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, చలువు పందిళ్ళు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఉదయం నుంచి ఈరోజు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈరోజు స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణతో విశేషంగా అలంకరించడం జరిగినది. భక్తులకు వారి దేవుడు అమ్మవారు స్వామివారు వారి కోరికలు తీరుస్తారు, కోరికలు తీరుస్తారని ప్రగాఢ
భగవానుడి విశ్వాసం. సో మొత్తం మీద ఏదైతే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసామన్నటువంటి విషయం చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ టైంలో వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. బాబు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? రైల్వే కోడర్ ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అయింది. 1 అవర్ అయిందా? దర్శనం బాగా లోపలికి పోవడానికి ఫ్రీగా ఉందా? ఉంది. ఉందా? ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు? అన్నమాచార్య యూనివర్సిటీ. సో ఎన్ని గంటలకు వచ్చావు? 7:50 కల్లా. చాలా రద్దీగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది. నడుస్తున్నాను. సో మొత్తం మీద క్యూలో కూడా వచ్చిన వాళ్ళు అంటే ఒక రకంగా, ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో కూడా ఒకే క్యూ లైన్, అంటే ఇక్కడ ఆలయ రహదారి కూడా ఆలయాల్లో కూడా ఒకే క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి 2 క్యూ లైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా ఈవో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కూడా రకంగా భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా మనం చూడొచ్చు. ఇక్కడ అంటే క్యూ లైన్ అంతా కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి వాటర్ ప్యాకెట్లు ఏదైతే భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ క్యూ లైన్లో ఏదైనా దాహం తెస్తే మాత్రం అక్కడ వాటర్ ప్యాకెట్లు పెట్టి నీళ్లు ఇక్కడ డ్రమ్ములో వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొందరు భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఏంటనేటువంటి విషయం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 9 గంటలకు వచ్చినాము. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? రాజంపేట నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చేసినాను ఈసారి, బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చిన. కడప నుంచి. ఎలా అనిపిస్తుంది? బాగుంది. గంట అయింది వచ్చి. బాగుంది. అంటే క్యూ లైన్ బాగానే బాగుంది. ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. సో అంటే ఈ హత్యరాల గురించి ఏమైనా తెలుసమ్మా మీకు? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరం ఒకే ఊరే. అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలేజ్? స్కూల్ చదువుతున్నా. ఏ స్కూల్? చైతన్య. ఏంటి? 9th క్లాస్. ఎక్కడికి వచ్చావు? హత్యరాల. స్వామిని చూడడానికి వచ్చావా? ఎన్ని గంటలకు వచ్చావు? 8:30. 8:30. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? అవునా? సో మొత్తం మీద భక్తులు కూడా ఏదైతే అలసట చెందకుండా కూడా వీళ్ళంతా కూడా అంటే భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యం కాబట్టి జిల్లా అధికార అంతా కూడా ఏదైతే ఆలయ కమిటీ నిర్వాహకులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఆ నేపథ్యంలో భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఒక రకంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మనం చూడొచ్చు అటు పెద్ద ఎత్తున భక్త జనంతో పోటెత్తున్నటువంటి, అంటే ఒకవైపు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైల్వే గడువు కావచ్చు, కడప కావచ్చు, అదేవిధంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంత వేలాది మంది భక్తులు వచ్చారు. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా, అంటే హత్తిరాల అంటే ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది, చరిత్ర ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఒక రకంగా పలువురు కూడా భక్తులు కూడా ఆయన కూడా మాట్లాడుతూ చెప్పండి. ఈ దర్శనం బాగుంది, కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి. ఏ దేవస్థానం కాడైనా ఎవరైనా సరే డబ్బున్నోళ్ళు కానీ డబ్బు లేని ఒకే దర్శనం పెట్టాలి. ఇది ప్రతి దేవస్థానం కాడ ఇది ఒక దరిద్రంగానే. డబ్బున్నోళ్ళకి ఒక డబ్బు ఇచ్చేది 100,000, 1000 ఈ టికెట్లు పెట్టి దండుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ క్రిస్టియన్లోనూ ముస్లిమ్స్లోనూ ఆ పద్ధతి లేదు కాబట్టి వాళ్ళంతా ఒకటేగా ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో ఈ తీసేసేయాలి. ఏ గుడికాడైనా డబ్బుకు ఒక లైను, పేదవాళ్ళకు ఒక లైన్ ఉండకూడదు. ఇది మారాల. ఇది ప్రస్తుత ప్రభుత్వం అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ ప్రభుత్వం అయిన మోడీ గారు కానీ ఈ చర్య తీసుకుని దేవాలయాల కాడ ఈ దరిద్రాన్ని తీసేసేయాలి. ఎవరికైనా ఒకే దర్శనం, ఉన్నోడే కానీ లేనోడే కానీ ఒకే లైన్లో రావాలా. ఎన్ని గంటలైనా సరే వేస్ట్ చేసి చూసుకొని పోవాలా. ఇది నా మనవి. నేనేమంటానంటే విఐపీలు వస్తుంటారు కాబట్టి వాళ్ళ తాకిడి విఐపీ అంటే జిల్లా కలెక్టర్ కానీ, జడ్జిలు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళకి ఇవ్వాలా. మిగతా సామాన్య ప్రజలందరికీ ఒకే దర్శనం చేయాలి. డబ్బున్నోడు డబ్బు లేనోడు కాదు. ఎవడైనా సరే దేవుడికి అందరికీ సమానమే, అందరూ సమానమే. ఉన్నోడు లేని ఒకటి మినహాయింపు,
65 ఏళ్ళ పైన ముస్లిం ముట్టుకోళ్ళు మాత్రం డైరెక్ట్ పంపించాలి. మిగతా కాళ్ళు చేతులు బాగుండి కాళ్ళు చేతులు బాగా ఆడుతూ ఉండి ఉన్నోళ్ళు అందరూ ఒకే లైన్లో రావాలి. ఈ డబ్బు పెట్టి టికెట్ తీసుకుంటూ దండుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ దరిద్రాన్ని ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని ఒక కఠినతరం చేయాలని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి రావడంతో కూడా భక్తజనంతో పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విద్యార్థులు కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా అన్నమాచార్య కాలేజ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నమాచార్య కాలేజీలో? ఫార్మ్ డి చేస్తున్నా. ఈ రోజు ఏంటి అసలు శివరాత్రి అందుకు వచ్చావు? వచ్చాను. హత్తిరాల చరిత్ర తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటున్నావా? తెలుసుకుంటున్నా. ఇప్పుడు తెలుసుకోవాలి, ఇంకా తెలియదు. ఇక్కడ తెలుసుకుంటున్నా. ఎవరున్నారు? దేవుడు ఎవరున్నారు ఇక్కడ? శివుడు శివుడు ఉన్నారు. సో మొత్తం ఏదైతే శివరాత్రి పర్వదినాన్న శివుని దర్శించుకుంటే మంచిదన్నటువంటి భావనతో అటు పెద్ద ఎత్తున ఇక్కడ రాయంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి కొంత ఏదైతే దర్శనానికి కొంత ఆలస్యం అవుతుంది. అంటే ఒక రకంగా భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యానికి గురి కాకుండా, అంటే ఒక రకంగా క్యూ లైన్ త్వరితగతిన పాప విమోచన లభించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా హత్తిరాల, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నదీ ప్రాంతంలో ఆయన గొడ్డలి పెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయనకు పాప విముక్తి కలిగింది. కాబట్టి ఇది అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయం కాబట్టి, ఈ ఆలయానికి ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మేము కూడా తెలిసో తెలియక ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు కావచ్చు, ఏదైనా పాపాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తామన్నటువంటి భావన, ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. కాబట్టి అటు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఆలయ కమిటీ కావచ్చు, ఆలయ ఈవో కూడా ప్రత్యేకమైన దృష్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా రాముతో కిషోర్, RTV, హత్తిరాల నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.